వాళ్ళు మళ్ళీ మనకి దగ్గర అవుతారనేది అర్థమవుతుంది. ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ చేసేసాం, ఇంకా ఫర్దర్గా వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకి తెలియాలి కదా. సో అది జెన్యూన్, ఇది కూడా మీ ద్వారా వాళ్ళు సర్వేలు చేసినప్పుడు ఇస్తే బాగుంటుంది. అలాగే డిజిటల్ బుక్, పార్టీ కార్యకర్తలపై జరిగిన వేధింపులు, దాడులు, అక్రమ కేసులు లేదా పోలీసు చర్యలకు సంబంధించిన వివరాల్ని డిజిటల్ బుక్ విభాగంలో నమోదు చేయవచ్చు. సో మన నియోజకవర్గంలో మీరు చూస్తే లీలారామన్న వాళ్ళది జరిగింది ఒకటి, నాకు బాగా గుర్తున్న విషయం. లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ముందరంతా పగలగొట్టి మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అసలు ఎట్లా అంటే ఇంకా ఎంపీడీఓ నుంచి, ఎంఆర్ఓ నుంచి, ఎస్ఐ నుంచి అందరూ పోయి నించోండు. అది స్టార్టింగ్ అనుకుంటా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. మనం కనుక గట్టిగా నిలబడి ఉంటే ఆ రోజు అందరూ జైలుకి పోయి ఉంటారు, అందరూ ఉద్యోగాలు పోయి ఉంటాయి, ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. కానీ లీలారామన్న పెద్ద మనసుతో పోనీలే మేడం ఒకసారి చెప్పి చూద్దాము, నెక్స్ట్ టైం అలా చేస్తే చూద్దాంలే అని ఇక వాళ్ళకు కూడా మేము వార్నింగ్ ఇచ్చాము. ఆ తర్వాత ఆయన జోలికి వాళ్ళు రాలేదు. కానీ ఆయనని ఒక లీడర్గా స్ట్రాంగ్గా ఉన్నారు మనకి అని చెప్పి ఆయన్ని హ్యూమిలేట్ చేయడం, అంటే ఒక బలమైన నాయకుడిని భయపెడితే ఆయన్ని నమ్మి ఆయన చుట్టూ సపోర్ట్ చేసే మిగతా నాయకుల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి పార్టీ కార్యక్రమాలకి రాకుండా చేయడానికి అలాంటివి చేయడం జరిగింది. అలాగే మనకి దేశూరు అగ్రహారంలో రంగనాథం పెట్టి మన లీడర్ వాళ్ళ పొలంలో గోడ కట్టి, ఆ గోడ కట్టిన దానికి ఆయన గోడ కూల్చేదానికి పోతే అక్కడ గొడవలు అయ్యి తోపులాట్లో ఒక పెద్ద ఆయన కింద పడిపోయారు. అతనికి ఆల్రెడీ షుగర్ ఉండి గ్యాంగ్రీన్ వచ్చి కాలు తీసేసి చనిపోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈయన వల్ల చనిపోయారని చెప్పారు. ఇంత